హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతి ఎంత దిగింది, అలాగే ధరలు ఎలా ఉండొచ్చు అనే విషయాలను అయితే ఈ వీడియోలో మనం చూద్దామండి. ఆంజనేయ స్వామి పాటలు పెట్టుకొని బాగా వింటున్నాడు. స్వామి మా మొర కూడా కొంచెం ఆలకించండి. కనీసం 1000 నుంచి 1500 మంది చూసేలాగా దీవించండి. లోపలికి వెళ్ళిపోదాం రండి. లోపలికైతే ఎంట్రీ అవుతున్నాం. ఇదిగోండి, మున్సిపాలిటీ వాళ్ళు శుభ్రం చేస్తున్నారు మార్కెట్ని. టైం వచ్చేసి 6:15 దాటిపోయిందబ్బా. దుమ్ము లేపుతున్నారుగా మున్సిపాలిటీ వాళ్ళు. 6:15 దాటిపోయింది. ఇప్పుడే మార్కెట్లోకి వచ్చాను. చలి అయితే కొంచెం తగ్గిందని చెప్పాలి. ఇంకా ఎంఎస్ఆర్ మండి నుంచి స్టార్ట్ చేద్దాము. దిగుమతి కాయ ఏం దిగలేదు ఇక్కడ. ఎస్ఎల్ఎన్లో షెడ్ కింద ఏం లేదు. అటుపక్క ఉంచారం చూద్దాం రండి. ఇంకా ఈ మండి ఎంఎస్ఆర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కేజీఎన్ మండి వరకు అయితే చూపిస్తాను ఏమంటుంది. ఏబిఆర్లో అయితే కాయ లేదండి, ఖాళీగానే ఉంది. ఎస్పీజే కూడా కాయ లేదండి, ఖాళీగానే కనబడుతుంది. ఓకే, ఇటుపక్క ఎస్ఎల్ఎన్లో చూసుకుంటే ఒక 100+ అయితే దిగినాయండి ఎస్ఎల్ఎన్ మండిలో. రండి ఇంకా చూపిస్తాను. ఎంఎండి మండి చూసుకుంటే దగ్గర ఒక 300+ అయితే దిగినాయండి. దగ్గర ఎంఎండి మండిలో 400, 300+, 400 దగ్గర ప్రస్తుతానికి. ఒక పద్మావతి మండిలో కాయ దిగిందండి. ఒక 100 పైన ఉన్నాయి పద్మావతి మండిలో ఈరోజు. ఎస్ఎల్వి వెంకటేశ్వరాల్లో కాయ అయితే లేదండి ప్రస్తుతానికి. దిగుమతులు అయితే చాలా అంటే చాలా తగ్గిపోతున్నాయి. చూడాలి. మొలాలి మండి కూడా ఏం లేదు. ఇక జనతా మండిలో ఒక 20+ బాక్సెస్ అయితే ఉన్నాయండి. దగ్గర ఒక 50 దగ్గర. ఓకే, ప్రస్తుతానికి. ఇంకా వీరభద్ర మండిలో కూడా అంతేనండి. దగ్గర ఒక 50 దగ్గర అయితే ఉన్నాయి ప్రస్తుతానికి వీరభద్ర మండిలో. ఇది ఎప్పుడో 2000 సంవత్సరంలో ఉండే మండి లాగుంది ఇది. ఎస్టీఎంలో కూడా కాయ లేదండి ఇవాళ. జై భారత్లో దిగింది 100+ అయితే ఉన్నాయి జై భారత్లో. ఇక మదీనా మండిలో కనుక చూసుకుంటే ఒక 50+ అయితే ప్రస్తుతానికి దిగినాయండి మదీనా మండిలో. మాలిక్ మండిలో ఒక దగ్గర 100 వరకు ఉన్నాయండి ప్రస్తుతానికి. చలి మంటలు వేసుకొని కూర్చున్నారు. తప్పదు, కొంతమందికి ఇంకా చలి పెడుతున్నట్టుంది. ఈరోజు నాకు ఎందుకో చలి కొంచెం తక్కువగానే కనబడుతుంది. సిద్ధి వినాయకలో కాయ లేదండి. ఇంకా ఇటుపక్క చూసుకుంటే భాగ్యలక్ష్మి పీవీఆర్లలో ఒక 200, 150 నుంచి 200 వరకు ఉంది. భాగ్యలక్ష్మి పీవీఆర్ 2 మండీల్లో కలిపి. కేవీఆర్లో కాయ లేదండి. బండ్లు కూడా లేవండి ఎగుమతులకి పెద్దగా. ఇటుపక్క జీపీఆర్ లైన్లో బండ్లు కూడా ఏం లేవు. రోజు బండ్లు ఉండేవి చాలా. ఇక జీపీఆర్ మండిలో కాయ అయితే ఏమీ లేదండి ప్రస్తుతానికి, ఖాళీగానే ఉంది. ఇంకా ఎస్జిఎస్ మండి అటుపక్క నుంచి చెప్తాను. ఇటుపక్క నుంచి ఏం కనపడడం లేదు. ఇంకా ఎంఆర్ఎం మండికి చూసుకుంటే ఒక 100+ దిగినాయండి ప్రస్తుతానికి. ఎంఆర్ఎం మండిలో 100+ ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా పీవీఎస్ మండి కనుక చూసుకుంటే దగ్గర ఒక 300. ఇంకొక ట్రాక్టర్ అయితే దింపుతున్నారు. మొత్తం కలిపితే ఒక 300 పైన నుంచి 400 లోపు ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికి. ఇంకా రండి చూపించేస్తాను. టీవీఎస్ మండి దగ్గరికి వెళ్దాం. అబ్బూ, ఈరోజు ఏమో చలి కొంచెం తగ్గిందనే చెప్పాలి. నాకేమో కొంచెం తక్కువగానే ఉంది. నేనైతే ఈరోజు స్వెటర్ వేసుకో రాలేదు, అలాగే వచ్చేసాను. అబ్బాబ్బాబ్బా, చలి అయితే కొంచెం తగ్గింది. ఎందుకంటే ఫిబ్రవరి నెల స్టార్ట్ అయిపోయింది కదా, కొంచెం తగ్గింది. చాలా కదండి, కొంతమందికి చలి పెడుతూనే ఉంది. నాకు మాత్రం కొద్దిగా చలి తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే స్వెటర్ వేసుకురాలేదు. చలి విపరీతంగా ఉంటే స్వెటర్ వేసుకోవాల్సిందే, తప్పేది కాదు. టీవీఎస్ మండి దగ్గరికి అయితే వచ్చేసినాబ్బా. ఇక్కడ కాయ ఎంత దిగిందంటే
ఎంత దిగింది? అదొక 200, 250, దగ్గర ఒక 700 ప్లస్ అని చెప్పొచ్చు అండి. దగ్గర 800 వరకు, 700 ప్లస్ 800 దగ్గర అయితే ప్రస్తుతానికి ఉంది టీవీఎస్ మండిలో. ఇంకా దింపుతున్నారు, ఒక ట్రాక్టర్ మాత్రమే ఉంది, ఇంకా వెహికల్స్ ఏం లేవు. ఇంకా పెరిగితే వేలం సమయానికి ఇంకా ఒక 500 వరకు పెరగచ్చు. ప్రస్తుతానికి టీవీఎస్ మండిలో స్టాక్ అయితే ఇలా ఉంది. ఓకే, ఇంకా రండి మిగతా మండీల్లో చూద్దాం. ఎస్జిఎస్ మండి అని చెప్పాను కదండి, కాయ అయితే ఏం లేదండి, ఖాళీగానే ఉంది ఎస్జిఎస్ మండిలో. ఓకే, డన్. సిఎంహెచ్ మండి గురించి చూస్తే ఎంత దిగింది అంటే ఒక 400 ప్లస్ దగ్గర అయితే ఉందండి ప్రస్తుతానికి. ఓకే, సిఎంహెచ్ మండిలో వెహికల్ దింపేసి పోతున్నట్లుంది. ప్రస్తుతానికి చూసుకుంటే 400 ప్లస్ ఉందండి, ఇంకా వేలం సమయానికి పెరగచ్చు. ఇది సిఎంహెచ్ మండి ఎప్పుడు వేలం సమయానికి పెరుగుతూనే ఉంటుంది. చలి మంటలో వేసినారు చూడండి. ఓకే, ఎంఆర్ మండిలో కాయ అయితే లేదండి, చాలా తక్కువ ఉంది, 50 ప్లస్ మాత్రమే ఉంది ప్రస్తుతానికి. వివిఆర్ మండిలో కాయ లేదండి. ఏమైందబ్బా మదనపల్లి దిగుమతికి? ఏం దిగుమతే లేదు, ఎస్ఎంబి ఖాళీ. ఇటుపక్క టీఎల్డీలో 50 ప్లస్సేనండి, 100 కూడా లేవు. కేజీఎన్ మండి చూసుకుంటే ఇప్పుడే ఒక వెహికల్ వచ్చింది, దింపుతున్నారు. మొత్తం ఎంత చూసుకున్నా కూడా ఇక్కడ కూడా ఒక 300కు లోపే కనబడుతోంది ప్రస్తుతానికి. ఇంకా ఇటుపక్క సిఎల్టీ అలాగే శ్రీనివాస చూసుకున్నా కూడా ఒక 100 లోపే కనబడుతున్నాయండి రెండు మండీల్లో కూడా. ఇంకా ఇటుపక్క సిఏకే మండి చూసుకున్నా ఒక 100 ప్లస్ మాత్రమే తెలుస్తుంది ఉన్నట్లు. ఇంకా రండి, ఆల్మోస్ట్ ఆల్ ఇంకా అన్ని మండీలు అయితే చూపించేసాను మీకు. ఇంకా చూడండి, ఖాళీగానే దర్శనమిస్తున్నాయి చాలా మండీలు. ఇప్పటి వరకు చూసినటువంటి దిగుమతి చూస్తే కనుక చాలా అంటే చాలా తక్కువే దిగిందండి. నిన్నటితో పోలిస్తే ఇంకా తక్కువగానే ఉంది. ఇంకా వేలం సమయానికి ఏమన్నా పెరిగితే పెరగచ్చు అండి, లేదంటే ఇదే దిగుమతి ఉండే అవకాశం ఉంది. నిన్నటితో పోలిస్తే తక్కువగానే ఉంది. ఇంకా ఈరోజు ధరలు ఎలా ఉండొచ్చు అంటే, నిన్న టాప్ రేట్ వచ్చేసి 520 రూపాయలు పడిందండి టీవీఎస్ మండీలో. టీవీఎస్లో 500 పడింది. చూడాలి మరి ఈరోజు ఏమైనా 600 వెళ్తుందా, కొంచెం ఇది అత్యాశ అవుతుంది. కాకపోతే రైతులకు ఎంతో కొంత రోజుకి పెరగాలని కోరుకుంటుంటారు కదా, అలాగే నేను కూడా కోరుకుంటున్నాను. చూద్దాం, 9 గంటల సమయానికి వేలంపాట వీడియోలో చూపిస్తాను ఏం రేటు పెరిగింది ఏమనేసి. అంతవరకు మన ఛానల్ని లైక్ చేసి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మనమైతే బయటికి వెళ్ళిపోతున్నాము. అబ్బా, ఆంజనేయ స్వామి దగ్గరికి. స్వామి వచ్చేసాం స్వామి, మార్కెట్ అంతా రౌండ్ వేసుకొచ్చేసిన. కొంచెం మా పైన కూడా దయ చూపించాలయ్యా. రోజు చూస్తున్నావుగా, నీ ముందర నుంచి దండం పెట్టుకొని రోజు తిరుగుతున్నా, కష్టపడుతున్నా, కొంచెం దయ చూపించండి. ఓకే, స్వామివారు కూడా కొట్టేసినట్టున్నారు. చూడాలి మరి ఈ వీడియోకి ఎంతమంది సపోర్ట్ అందిస్తారో ఏమి ఎట్లా అనేసి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు. ఇంకా ఎవరన్నా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసి, కొత్తగా చూసాలి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా మనము వేలంపాట వీడియోలో కలుద్దాం మళ్ళీ. బాయ్ అండి.